మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. మార్చిలో 2 రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4న నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్లనున్న ప్రధాని మోడీ అక్కడ బహిరంగ సభకు హాజరవుతారు. మార్చి 4 సాయంత్రం రాజ్భవన్ లో బస చేసి మార్చి 5న సంగారెడ్డిలో పర్యటిస్తారు ప్రధాని. ఇక సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నట్లు సమాచారం. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. మార్చిలో 2 రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4న నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్లనున్న ప్రధాని మోడీ అక్కడ బహిరంగ సభకు హాజరవుతారు. మార్చి 4 సాయంత్రం రాజ్భవన్ లో బస చేసి మార్చి 5న సంగారెడ్డిలో పర్యటిస్తారు. ఇక సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. మార్చిలో 2 రోజుల పాటు ప్రధాని తెలంగాణలో పర్యటించినట్టు తెలుస్తుంది. ప్రధాని తెలంగాణ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చూస్తున్నాం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు తెలంగాణకు రానున్నారు. అయితే తెలంగాణలో జాతీయ నాయకత్వము కాన్సన్ట్రేషన్ పెట్టింది. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని జాతీయ నాయకత్వం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక టార్గెట్ను పెట్టిపోయారు. 30% ఓట్లు, అదేవిధంగా 10 సీట్లు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 17 నియోజకవర్గాలను, పార్లమెంట్ నియోజకవర్గాలలో విస్తృతంగా నేతలు రథయాత్రలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమర శంఖాన్ని పూరించడానికి ఏకంగా తెలంగాణ గడ్డ మీదకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. 4వ తేదీన, అదేవిధంగా 5వ తేదీన 2 రోజుల పాటు తెలంగాణలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా 4వ తేదీన బహిరంగ సభలో, ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. అయితే దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్రంగా ఆదిలాబాద్ ఉంది. అటు కరీంనగర్, అటు నిజామాబాదు, అటు ఆదిలాబాద్, ఈ 3 పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున అక్కడికి జనాలను కూడా మొబిలైజేషన్ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. గతంలో ఈ 3 పార్లమెంటు పరిధిలో కూడా సిట్టింగ్ స్థానాలు బీజేపీ గెలుచుకున్నటువంటి స్థానాలు కాబట్టి మరోసారి బీజేపీ ఆ 3 నియోజకవర్గాల్లో గెలవడానికి స్పెషల్గా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా ఆదిలాబాద్లో భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ముఖ్యంగా మరోసారి జాతీయ స్థాయిలో, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున సర్వే సంస్థలు చెప్తున్నాయి. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరోసారి మేము అధికారంలోకి రాబోతున్నాం, దాదాపు 400 సీట్ల వరకు కూడా వస్తాయని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వస్తాము, తెలంగాణ ప్రజలు కూడా దీవించండి అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలను ఇంతవరకు కూడా ముందడుగు వేయట్లేదు. కొన్ని హామీలకు మాత్రమే పరిమితమైంది. మిగతా హామీలు మాత్రము ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది. 100 రోజులు టార్గెట్ పెట్టింది, 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఆ రకంగా అడుగులు వేసే క్రమం కనబడట్లేదు అనేది కూడా బీజేపీ ఇప్పటికే విమర్శలు చేస్తుంది. ఏకంగా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామని చెప్పింది, ఇంతవరకు అలాంటి అడుగులు పడట్లేదు. 2 లక్షల రుణమాఫీ అసాధ్యం అనేది కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ కూడా ఈ రకమైనటువంటి విమర్శలు చేసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను విస్మరించడమే కాకుండా తెలంగాణలో లోటు
బడ్జెట్గా ఉంది, తెలంగాణలో అప్పుల కుప్పగా అయిందని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా మెజార్టీ ఎంపీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయనేది కూడా ప్రజలకు చెప్పే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కు ఎంపీ స్థానాల్లో గెలిచినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకున్నా కానీ బీఆర్ఎస్ గెలుచుకున్నా కానీ అది ఉపయోగం కరం కాదు, బీఆర్ఎస్ తోని ఏమి చేయలేమనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ తారీఖున ఇక్కడ ఆదిలాబాద్లో భారీ బహిరంగ సభలో పాల్గొని రాత్రి హైదరాబాద్ రాజ్భవన్లో బస చేసి 5వ తేదీన సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఆ తర్వాత కూడా సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శమరా శంఖాన్ని పూరించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ.